మ్యాథ్స్లోనైతే ఎప్పటికీ 25/25 వస్తాయి. అవునా? అయితే ఇప్పుడు 99 + 99 ఎంత? 99 + 99 చిన్నది రావు నాకు. సరే చిన్నది చెప్పాలా? 23 + 23 ఎంత? తెలియదు. ఏబిసిడీలు వచ్చా? ఎన్ని ఉంటాయి ఏబిసిడీలు? లెక్క పెట్టాను నేను ఎప్పుడు. సో మన సీఎం ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి స్పెల్లింగ్ చెప్పు. నువ్వు మొన్న హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినావు కదా, ఎందుకు వచ్చినావు? హార్ట్లో హోల్ ఉందని. ఎవరికి? నాకు. ఎవరు చెప్పారు? డాడీ చెప్పింది. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కొన్ని రోజుల తర్వాత అదే ఎఫెక్ట్ చేసింది. అంటే ప్రతి 6 మంత్స్కి ఒకసారి చెకప్కి వెళ్తున్నాను. కానీ దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ధైర్యం ఎట్లా అనిపిస్తుంది? ఎక్కువ చిన్నోని కన్నా నేను ఎక్కువ ఉంటాయి నాకు. అంటే వీళ్ళ ఈ టాలెంట్ ఉందని ఎట్లా గుర్తించినా ఉన్నాను? బుజ్జితాలే నువ్వు అనే ఉడకబెట్టిన కొడుకుడు తెచ్చి నీ నోట్లో పెడతా. ఏమంటావు బుజ్జితాలి? ఒక్కడే కొడుకుడు తెస్తావా? 2 తీసుకురావా? నీ కోరిక ఒకటి ఉంటుంది కదా, అదేంటో అడుగు మీ డాడీ. నేను మంచిగా హీరో కావాలి, మంచి పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, మంచిగా ఉండాలి. అదే నా ఆశ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక చిచ్చర పొడుగు మనతో పాటు ఉన్నారు. ఆ అబ్బాయి ఎవరో కాదు, సో మీ పల్లెటూరు పిల్లగాడు హిమాంశు. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. కాదు, మీ పల్లెటూరు పిల్లగాడు అంటున్నావు, అంటే మా పల్లెటూరు పిల్లగాడా? కాదు. మరి వేరేటోళ్ళు ఎవరు? మీరు కాకుండా వేరేటోళ్ళు. అంటే వేరేటోళ్ళు ఇంకెవరు? మేము కాదా? మీ పల్లెటూరు పిల్లగాడు అంటే మా పల్లెటూరు పిల్లగాడు కదా? కాదు. మరి ఇంకెవరు? వేరేటోళ్ళు. ఏడుంటారు వాళ్ళు? నాకు ఊరు తెలియదు. ఊరు తెలియదా? మీ ఊరి పేరు ఏం పేరు? ఇప్పుడు మనం ఉన్న ఊరు కుందారం. కుందారమా? ఏ డిస్ట్రిక్ట్ ఇది? చెప్పు. డిస్ట్రిక్ట్ తెలియదా? సో మండల్ తెలుసా? స్టేట్ తెలుసా? తెలియదా? మీది ఏ రాష్ట్రం? తెలియదా? తెలంగాణ రాష్ట్రం తెలుసా? కాదు, నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా, వీడియోస్ ఎవరు చేయమని చెప్పారు నీకు? నువ్వే చేస్తున్నావు ఇష్టంగా, లేకుంటే ఎవరన్నా నేర్పించారా నీకు? మా డాడీ. డాడీ నేర్పించిందా? డాడీ పేరు ఏం పేరు? మల్లేషా? మమ్మీ పేరు? రమాదేవి. ఇద్దరిట్లలో ఎవరు సపోర్ట్ చేస్తారు ఎక్కువ నీకు? మంచిగా నిన్ను ఎవరు చూసుకుంటారు? ఇద్దరా? డబ్బులు ఎక్కువ ఎవరు ఇస్తారు? ఇద్దరు ఇస్తారా? సరే, ఈరోజు పొద్దున నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు? డాడీ ఇచ్చిందా, మమ్మీ ఇచ్చిందా? ఎవరు ఇవ్వలే? మరి ఎందుకు ఇవ్వాలా? రోజు ఇయ్యరా? సో ఎప్పుడెప్పుడు ఇస్తారు మరి నీకు డబ్బులు? ఎప్పుడన్నా కైకిల్ పైసలు వచ్చినప్పుడు అవి ఇస్తారు. అవి ఒక డబ్బాలు దాచి పెట్టుకుంటా. ఓకే. ఇప్పుడు నీ డబ్బు ఉందా ఇంట్లో? ఉంది. ఎన్ని పైసలు ఉన్నాయి అందులో? తెలియదు, లెక్క పెడదామా మనం ఇంటర్వ్యూ తర్వాత? లెక్క పెడదామా? పెడదాం. నిజంగా? ఎన్ని ఉంటే ఎన్ని వేలు ఉంటాయి? ఒక 10,000 ఉంటాయా? 10,000 రాక నాకు అంత సీన్ లేదు, జామ వేసే రాక. ఓకే. 500 ఉంటాయా? 500 నోట్లు 2 ఉంటాయి. ఎవరిచ్చారు 500 నోట్లు? ఒకటి మా అమ్మమ్మ ఇచ్చింది, ఒకటి మా మమ్మీ ఇచ్చింది. ఒకటి మీ మమ్మీ ఇచ్చిందా? అయితే నువ్వు వీడియోలు తీస్తావు కదా, వీడియోలల్లో అంటే ఈ బాంబే వేసే వీడియోలు తీస్తావు కదా, అంటే నీకు అలవాటు అట్లా? మరి ఎవరు చేయమన్నారు అట్లా? డాడీ ఏమంటే నువ్వు చేస్తావా? డైలాగ్ ఉంటుంది కదా, డైలాగ్ చెప్పు. డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్? ఏమన్నా డైలాగ్ ఉంటుంది అందులో? ఏమన్నా చెప్తావా ఆ వీడియోలో? ఏం చెప్పావా అందులో?
ఏం లేదా? సో మీ బుజ్జి తల్లి ఏడుంటుంది? గుడితల అక్కడనే ఉంటుంది, అక్కడ ఎక్కడ ఉంటుంది? అక్కడ నీకు ఇష్టం మీ బుజ్జి తల్లి? ఇష్టం లేదా? తిడుతుంది. ఏమని తిడుతుంది? బండలు అక్కడికి చెట్టు మీదకి ఇస్తున్నానికి చెట్టు ఎందుకు ఇస్తున్నాను మా ఇంటి మీద పడతానే బండలు ఉంటుంది. ఓకే, అంటే ఏ చెట్టు మీదకి ఇసురుతావు నువ్వు? అక్కడ రేగాయ చెట్టు మీదకి. ఆహా, రేణిగాయలు తెంపడానికి పోతావా? లేదు, రోజు పొద్దున ప్యారెట్స్ వస్తే బండలు ఇసురుతా, రోజు అలవాటు. ఓకే, అంటే ప్యారెట్స్ని కొడతావా నువ్వు? ఎందుకు కొడతావు ప్యారెట్స్ని? ఒక్కటే తెప్పి ఇసురుతా అన్నీ పోతాయి ఓకే, రోజు. ఎన్నిగానే వస్తాయి ప్యారెట్స్? చెట్టు మొత్తం నిండుతాయి, ఆ రెగ్గాలు మొత్తం అవే తింటాయి. ఓకే, నిన్ను అంటే నువ్వు తినకుండా చేస్తున్నాయి. మా దోస్తుగాలు కూడా తినకుండా చేస్తాయి. ఓహో, దోస్తుగాళ్ళు ఉన్నారా? ఎంతమంది నీకు దోస్తుగాళ్ళు? స్కూల్లో 4, ఆ. ఇంటికాడ 3. ఓ, స్కూల్లో 4, ఇంటికాడ 3, 7 మందా? సో స్కూల్లో 4 అన్నావు, వాళ్ళ పేర్లు? మాషిష్, ప్రయాణ్, ప్రణీత్, కేమని. ఓకే, ఇంటికాడ? ఇంటికాడ ఇక్కడ మను, బిట్టు, ఆ. సాయి ఓకే, అంటే నీకేమైనా హెల్ప్ చేస్తారా నీ ఫ్రెండ్స్? చేస్తారు. చేస్తారా? అయితే నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, నీకు ఇష్టమైన వీడియో ఏది? నువ్వు ఇన్నిగానే వీడియోలు చేసినావు కదా, నీకు ఇష్టమైన వీడియో ఏది? బాగా ఇష్టమైందంటే దీపావళిది. ఉమ్. అది ఉన్న ఇప్పుడు బాబా బొమ్మరిది. ఓకే, బావ బొమ్మర్దిది. సో అంటే బావ బొమ్మర్దిది నువ్వే బావలాగా చేస్తావు, నువ్వే బొమ్మర్దిలాగా యాక్టింగ్ చేస్తావు కదా. సో ఇది ఇట్లా అయిపోయిన తర్వాత ఇది చేస్తా. ఆహా, ఒక డైలాగ్ వర్షన్ మొత్తం చెప్పినాక ఇంకో డైలాగ్ వర్షనా? సో ఇదంతా డాడీ నేర్పిస్తాడు నీకు. కంటెంట్ మొత్తం ఎవరు రాస్తారు డైలాగ్లో? డాడే. డాడీ రాస్తాడా? షార్ట్స్ అన్ని డాడే, పెద్ద పెద్ద అన్ని అది రైటింగ్ వాళ్ళకి చెప్తాడు. ఆహా, రైటర్ తోటి రాపిస్తాడు. అయితే నీకు ఇప్పుడు డైలాగ్ చెప్తాడు కదా డాడీ, అంటే నువ్వు ఒకటే టేక్లో చేస్తావా లేకుంటే నేర్చుకుంటావా? దాన్ని నోట్లో అనుకొని చెప్తా 2-3 టేకులలో. ఓకే, 2-3 టేక్లలో చెప్పేస్తావు. సరే, నీకు ఏదన్నా సినిమా డైలాగ్ వచ్చా? చెప్పు ఏదన్నా. మా దోస్తు వాళ్ళందరూ బొమ్మలు కొనుక్కున్నారు. మా మమ్మీని పైసలు అడిగితే, అరే కొడుక నీకోసం ఇంట్లో పప్పు వేసిండ్రా, అది తిన్నావనుకో నీకు రాత్రి మొత్తం బాంబులేరా అన్నది. అంటే ఏంది నాకు అర్థం కాలే. ఇప్పుడు మా దోస్తు గారు బాంబులు కొనుక్కున్నారు. నేను మా మమ్మీని పైసలు అడిగిన, మమ్మీ పప్పు వేసింది, అది తిన్నావనుకో నీకు రోజు రాత్రి మొత్తం పిత్తులే వస్తాయా అన్నది. సో అదే కామెడీ. ఓకే, అంటే నువ్వు పటాకులు కొనుక్కోలే ఇక, మీ మమ్మీ పైసలు వేయలేదు ఇక, అంతేనా? సో ఇవి చేస్తావు కదా, నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా అంటారా నిన్ను? ఏమన్నారు? నవ్వుకోరా నిన్ను చూసి? నవ్వుతారా? ఏమంటారు నీతోటి? అరే నువ్వు మంచిగా చేస్తావురా, ఇట్లనే ఉండాలరా, నువ్వు మా దోస్తు కావడు అదృష్టం రా మాకు అంటారు. అంటారా? ఇప్పుడు కొత్త వాళ్ళన్నా మా స్కూల్లో జాయిన్ అయ్యారు అనుకో, వాళ్ళు నా వీడియోస్ చూస్తారు, అబ్బా ఈయన మన స్కూలేనా అనుకుంటారు. ఓకే, ఈ సెలబ్రిటీ మన స్కూలేనా అనుకుంటారా? అంతేనా? సో మంచిగా నువ్వు ఈటీవీలో జబర్దస్త్లో కూడా పోయినావు కదా, టీవీలో కనిపించినావు. సో అది ఎట్లా వచ్చింది ఛాన్స్? అది రాకేష్ అన్న మంచిగా తీసినామని తీసుకున్నాడు. ఓకే, డైలాగులు నేర్పించిరా ఇక్కడ? ఏమేమి నేర్పించినుండే? కొన్ని ఉండే కానీ అవి గుర్తు రాకపోయిన తర్వాత మొత్తం మళ్ళీ తీసుకుంటా అన్నారు, తీసుకోలే. ఓకే, సో అంటే టెన్షన్ అనిపించిందా నీకు అంతమంది ముంగట చేయాలంటే? భయం అనిపించిందా? భయం అనిపించింది. మొత్తం వాళ్ళందరూ ఇంటికాడ ఉంటేనే వాళ్ళ దగ్గర, మళ్ళీ అక్కడ వేసుడంటే బాగా కష్టం. అంటే ఎవరైనా ఉన్నప్పుడు చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా అయిందా? ఓకే, డైలీ స్కూల్కి వెళ్తావాను? ఏ క్లాస్ ఇప్పుడు? సెకండ్ క్లాసా? వీడియో ఉన్నప్పుడు డుమ్మనే. వీడియో ఉంటే డుమ్మా, స్కూల్కి పోవు. సో రోజు ఎన్ని వీడియోలు చేస్తారు ఒకవేళ డుమ్మ కొట్టి ఇంటికాడ ఉంటే? రోజు వీడియో షార్ట్స్ ఉన్నప్పుడు స్కూల్కి వచ్చిన తర్వాత తీస్తా, మళ్ళీ లేనప్పుడు హోంవర్క్ రాసుకొని ఆడుకున్నాడేనా? సో హోంవర్క్ రాసుకుంటా. మంచిగా రాసుకుంటావా? అంటే నువ్వు మంచిగా చదువుతావా నువ్వు? చదువుతా. ఫస్ట్ క్లాస్ వస్తావా, సెకండ్ క్లాస్ వస్తావా, థర్డ్ క్లాస్ వస్తావా? సెకండా? ఎన్ని మార్క్స్ వస్తాయి? 25కి 23 24 వస్తాయి. ఒక సబ్జెక్ట్లా? అన్ని సబ్జెక్టులలో? అన్ని సబ్జెక్టులలో కొన్ని తక్కువ వస్తాయి. కొన్ని తక్కువ వస్తాయా? మ్యాథ్స్లోనైతే ఎప్పటికీ 25/25 వస్తాయి. అవునా? మ్యాథ్స్లో మొత్తం డ్రాయింగ్ ఉంటుంది, ఒకటే ప్రాబ్లం వచ్చింది పోయినసారి ఎగ్జామ్లో అయితే. నెంబర్ లైన్స్ ఉన్నాయి, మొత్తం డ్రాయింగే. ఏం ప్రాబ్లం వచ్చింది?
నెంబర్ లైన్స్ వేయాలి. అయిపోయిన తర్వాత డ్రాయింగ్ వేయాలి. డ్రాయింగ్ వేస్తే అయిపోద్ది. అంతేనా? అయితే ఇప్పుడు 99 + 99 ఎంత? 99 + 99 తెలియదు. లెక్క పెట్టు. నువ్వు ఇప్పుడు మ్యాథ్స్లో నువ్వు పర్ఫెక్ట్ అన్నావుగా, మరి చెప్పాలి కదా. పెద్దగా ఉందా అది? చిన్నది రావు నాకు. సరే చిన్నది చెప్పాలా? 23 + 23 ఎంత? 33. లెక్క పెట్టు. 33 23 + 23 20 20 40 3 3 6 ఎంత? 46. మరి అట్లా లెక్క పెట్టాలి. ఓకేనా? సరే 13 + 13 ఎంత? 23. 26. 13 + 13 10 10 20 3 + 3 6 26. ఓకేనా? 11 + 11 ఎంత? 22. వెరీ గుడ్. సో 7 + 7 14. వెరీ గుడ్. గుడ్. అయితే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? నువ్వు సెకండ్ క్లాస్ కదా ఇప్పుడు. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? ఈవీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్, గ్రామర్, జీకే, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇంతే. ఏంది 9 సబ్జెక్టులు ఉంటాయా నీకు? ఏ స్కూల్ పేరు ఏం పేరు? విలియం కేరీ. ఓకే, నువ్వు ఇంత చిన్నగా ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి నీకు. 9 సబ్జెక్టులు అంటే ఇక కష్టమే మరి. అంతేనా? కష్టం లేదు. మంచిగా చదువుకుంటావా? ఏబిసిడీలు వచ్చా? వచ్చు. ఎన్ని ఉంటాయి ఏబిసిడీలు? లెక్క పెట్టాను నేను ఇప్పుడు లెక్క పెట్టు. 26. వెరీ గుడ్. ఎట్లా లెక్క పెట్టేసినావు నువ్వు? మరి మా జీకే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, జీకే అంటే ఏంది? జీకే క్వశ్చన్స్ అడిగేటప్పుడు యూకేజీలో అడిగారు 26 అని చెప్పారు. ఓకే, అది నీకు గుర్తుకొచ్చిందా ఇప్పుడు? అంతేనా? సో మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ డాడీ ఎప్పుడన్నా ఒకసారి షిఫ్టింగ్ పోతాడు, లేనప్పుడు ఇంటికాడనే ఉంటాడు. మళ్ళీ ఏదన్నా స్క్రిప్ట్ రాసిండు అనుకో, మళ్ళీ డబుల్ యాక్షన్ నేను తీయాలి. అదంతా బోర్ అనిపిస్తుంది. ఏడ్చినా కానీ వేయడు, ఒక్కసారి ఇస్తాడు. కొడతాడా నేను డాడీ? కొడతాడా? దేనితోడు కొడతాడా? కట్ట తీసుకొని కొడతాడా? చేతితోడు కొడతాడా? చెట్లు అన్నీ అవే. ఏంటి చెట్లు? చూడండి. ఏ చెట్లు? ఆ చెట్లు ఇరగొట్టి కొడతాడా? కట్టెలతో కొడతాడా? నువ్వేమన్నావా? ఇంకా పైన కూడా ఉన్నాయా? ఓకే, ఎక్కువ కొడతాడా? ఎక్కువ కొడతాడు. మరి ఏడుస్తావాను? ఏడుస్తా. మరి మీ డాడీ నేను ఇంతగానం కొడతాడు కదా, మరి మీ డాడీ ఎందుకు ఇష్టం నీకు? ఎందుకంటే మంచిగా చూసుకుంటాడు. ఇప్పుడు కొట్టినావు మళ్ళా అరే సారీ రా అని చెప్తాడు. నేను ఎవరి కోసం చేస్తాను, మళ్ళీ నీకు మంచి కోసమే కదా అని చెప్తాడు. ఓకే, మరి డాడీ నీ మంచి కోసమే చేస్తాడా? అవునా? తెలుసా? తెలుసు. ఓకే, ఎప్పుడైనా అదే అంటాడు. కొట్టినా అని తిట్టినా కానీ ఏదైనా అదే అంటాడు. సారీ అంటాడు. సారీ అంటాడు. నేను అలిగినా కానీ సారీ అంటాడు. మరి మీ డాడీ ఎంత మంచి అయినా మంచిగా నీకు కొడుకు అయినా కానీ నువ్వు చిన్నోడు అయినా కానీ నీకు సారీ చెప్తుండు కదా కదా. సో మీ డాడీ కష్టపడతాడా? బాగా కష్టపడతాడు. మరి ఆ కష్టం చూసి ఏమనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది. బాగా. ఓకే, ఎప్పుడన్నా మీ డాడీతో అన్నావా ఎందుకు ఇంత కష్టపడతావు డాడీ అది అని? ఎందుకు? నాకు అనుభూతి కాదు. సరే, ఇప్పుడు మీ డాడీ వీడియో చూస్తాడు కదా, మీ డాడీకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఏం చెప్పా ఎప్పుడు కానీ. చెప్పవా? ఏమన్నా కొత్త వస్తే ఇప్పుడు రిపబ్లిక్ డేగా ఏమైనా గెటప్ అంటే అది చెప్తా, లేదంటే లేదు. ఇప్పుడు రిపబ్లిక్ డేకి ఆర్డర్ పెడతా అన్న డ్రెస్, అది 5-10 డేస్కి వస్తా అన్నాడు. ఏ డ్రెస్? అది అల్లూరి సీతారాముల వారు. ఓకే, అల్లూరి సీతారామరాజుదా? అది అన్నాడు. అన్న తర్వాత అది బుక్ అయిపోయింది. అది ఆర్డర్ పెడితే ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా, దానికి ఆర్డర్ పెట్టలేదు. ఓకే, బుక్ అయిపోయిందంటే ఏమన్నట్టు? క్యాన్సిల్ అయింది అన్నట్ట? ఓకే, ఈ మాటలన్నీ ఏడ నేర్చుకున్నావు? డాడీ చెప్తాడు ఎప్పుడైనా కానీ. డాడీ చెప్తాడా బుక్ అయిపోయిందరే? అంతేనా? నువ్వు హైదరాబాద్ మోడలా లేకుంటే మీ ఈ గోదావరికని మోడలా? నువ్వు
గోదావరి మోడల్. గోదావరి కని మోడలా? సరే గోదావరి కని స్పెల్లింగ్ వచ్చా నీకు? రాదా? సరే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ వచ్చా నీకు ఏమన్నా? ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ వచ్చా? అడగలా ఏమన్నా? అడగొచ్చా? అడగచ్చు. ఓకే, ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు. ELEPHANT. ఓకే, ఏరోప్లాన్. AEROPLANG. ఓకే, బెలూన్. బెలూన్ రాదా? బనానా. BANANA. సైన్స్. సోషల్. SOCIAL. ఇంగ్లీష్. ENGLISH. మ్యాథ్స్. MAS. ఏంది? MAS. ఎంబీఏసా? మ్యాథ్స్ మళ్ళీ చెప్పు. MAS. ఎంబీఏసా? MAS. MEAS. MAS. MAS. మ్యాథ్స్. మ్యాథ్స్. అదే మ్యాథ్స్. MA మా ఎస్ అంటే మ్యాథ్స్ అంతేనా? మరి ఇంగ్లీష్ని ఎందుకు అట్లా చెప్పినావు మరి? ఈ చెప్పు ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పు. ENGLISH. మరి ఇంతగానో చెప్పినావు కదా, మరి మ్యాథ్స్ కూడా ఉంటుందిగా, రాదా? సరే తెలుగు. తెలుగు రాదు. తెలుగు రాదా? సో మీ డాడీ పేరు ఏమన్నావు? మల్లేష్. మల్లేష్ స్పెల్లింగ్ చెప్పు. MALLESH. మమ్మీ పేరు? రమాదేవి. రమాదేవి. RMA రమ DAV దేవి రమాదేవి. ఓకే, తమ్ముడు పేరు? శ్రీహాన్స్. శ్రీహాన్షా? స్పెల్లింగ్ చెప్పు. రాదు. రాదా? సరే మీ బుజ్జి తల్లి స్పెల్లింగ్? తెలియదు. రాదు. స్పెల్లింగ్ కూడా రాదు. కాదు, మీ బుజ్జి తల్లి పేరు తెలియదా నీకు? ఇప్పుడు పిలిచేటప్పుడు అట్లమ్మ అని పిలుస్తా. అట్లమ్మ అని పిలుస్తావా? అట్లమ్మ అంటే అట్లా ఇస్తుందా మరి? కాదు. సరే నువ్వు వీడియోస్ తీస్తావు కదా, నువ్వు స్కూల్కి పోతే మీ టీచర్స్ ఏమంటారు? ఏమన్నారు? మంచిగా చేస్తున్నావు, నీ వీడియోలు చూస్తున్నావు అంటారా? లేకుంటే నువ్వు చదవకుండా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి నిన్ను కొడతారా కావాలని? చదవనప్పుడు కొడతారు, ఏం లేనప్పుడు కొట్టరు. సో ఇప్పుడు మీ డాడీ కూడా కొడతాడు కదా నిన్ను. డాడీ కొట్టినప్పుడు మమ్మీ వచ్చి ఆపుతుందా? ఆపుతుంది కానీ డాడీ ఆగడు. నువ్వు జరగ అంటాడు. అంతగానం కొడతాడా నిన్ను? డాడీ మీద ఎప్పుడన్నా కోపం వచ్చిందా నీకు? వస్తుంది. వాసార్లు వస్తాయి. గుద్దుతా. ఏ డాడీని కొడతాడు? ఎట్లా గుద్దుతావు? ఇట్లా బట్టి గుద్దితే అబ్బా అబ్బా అంటాడు. సో నువ్వు అయ్యకున్నా కానీ అబ్బా అబ్బా అంటాడు. కావాలని అంటాడు. సరే పాలకూర పప్పును ఏమంటారు ఇంగ్లీష్లో? తెలియదు. తెలియదంటావు. మిల్క్ కర్రీ దాల్ అంట కదా? కాదు. మరి మీరే వీడియోలు చేసిరు కదా? మా తమ్ముడు తీసిండు. మిల్క్ కర్రీ డాలని మా తమ్ముడు అన్నాడు. నేను అనలేగా. అనలే కానీ నువ్వు అన్నావు కదా ఏం కర్రీ అంటే. మరి మీ తమ్మునికి నేర్పియాలి కదా నువ్వు. సరే ఈరోజు మార్నింగ్ నాకే రాదు, మా తమ్మునికి ఏమొస్తుంది? నీకే రాదా? సరే మార్నింగ్ ఏం కూర వండిరు మీ ఇంట్లో? కాకరకాయ. కాకరకాయనా? కాకరకాయని ఇంగ్లీష్లో ఏమంటారు? తెలియదా? సరే టమాటాని ఇంగ్లీష్లో ఏమంటారు? టమాటో అంటారు. సరే వంకాయని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింజల్. బ్రింజల్ అంటారా? సో బెండకాయని ఏమంటారు? లేడీస్ ఫింగర్. దొండకాయని ఏమంటారు? సోరకాయని ఏమంటారు? చిక్కుడుకాయని ఏమంటారు? బీన్స్. మిర్చిని ఏమంటారు? చిల్లీ. చిల్లీ అంటారా? ఎందుకు నువ్వు చిల్లీ చికెన్ ఎక్కువ తింటావా? చిల్లీ చికెన్ బాగా కారం వస్తుంది. కారం వస్తుందా? అంటే చికెన్ 65 తింటావా? అటుకులలో మారబోసిన అటుకులలో మిరపకాయ వచ్చినా కానీ అటుకులతో పాటు నోట్లు వేసుకుంటాం. మొత్తం నోరంతా కారం కారం అవుతుంది. కారం కారం అయినా కానీ నీళ్ళు ఒక బుక్క అదొక బుక్క. ఓకే, ఇట్లా ఒక బుక్క అదే వేసుకుంటావు, నీళ్ళు ఒక బుక్క తాగుతావా? ఎవరు నేర్పించారు ఈ మాటలన్నీ నీకు? డాడీ. డాడీ నేర్పించారు? డాడీ మమ్మీ ఇద్దరు. డాడీ. నీకు పాటలు వచ్చా? పాటలు పాడతావా? పాటలు రావా? ఏదైనా ఒక పాట పాడు మంచిది. పాటలు నాకు రావా నీకు? కాదు, ఇప్పుడు నీ పళ్ళు ఉన్నాయి కదా, పళ్ళ మధ్యలో సంద ఎందుకు వచ్చింది? ఇక 2 పనులు వేసినాయి, మళ్ళీ ఇది కూడా వస్తుంది. మరి పీకేద్దామా? పీకైతే నరాలన్నీ గుంజుతాయి. నరాలన్నీ గుంజుతాయా? మళ్ళీ ఇంకోటి అతక పెడదాం, అక్కడ పన్ను తీసేసి ఏదన్నా ఒక రాయి పెడదాం. అది ఇప్పటికే లోపల వస్తుంది ఒకటి. అంటే నువ్వు నాలుగుతోటి టచ్ చేసినట్టు, అందుకే అది చక్కగా రాకుండా లోపలికి వస్తుంది. అది కాదు, నేను ఏమనలే. ఏమనక ముందే ఇట్లా ఈడ వేస్తా, ఈడ పెట్టుకునేటప్పుడు ఇక ఏందిరా అనుకున్న వరకు మమ్మీతో చెప్తా ఇక్కడ ఒక పన్ను వస్తుంది అన్నాడు.
ఎవరన్నాడు ఉమ్, ఎవరన్నాడు? మా మమ్మీ. మమ్మీ మమ్మీ అన్నదా? ఉమ్, ఓకే. సో వీటిని ఏమంటారు? టీత్, సో దీన్ని నోస్, దీన్ని ఇయర్స్, దీన్ని లిప్స్, దీన్ని ఐస్, మరి దీన్ని తెలియదా? హెడ్, హెడ్డా? ఇది హెడ్. సో సరే ఇవి ఫింగర్స్. సో మంచిగా నువ్వు మంచి చదువుతావు అనుకుంటా, నాకు తెలిసి అన్నీ చెప్తున్నావు కదా, అంతేనా? సో అంటే ఏమైనా పోయమ్స్ వచ్చా నీకు? వచ్చు. ఒక పోయం చెప్పు. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్. అది పోయమా? రైమ్స్ కాదా అది? రైమ్సే. దానే పోయం అంటారా? సో తెలుగు సబ్జెక్ట్ ఉందా మీకు? ఉంది. తెలుగులో పద్యాలు ఉంటాయా, పోయమ్స్ ఉంటాయా? ఉంటాయి. ఏదైనా ఒకటి పోయం చెప్పు. రాదా? అంటే నీకు ఓన్లీ ఇంగ్లీషు మ్యాథ్స్ రెండే వస్తాయా? నో, ఇంగ్లీష్ కూడా రాదు. ఇంగ్లీష్ కూడా రాదా? మరి మంచిగా చెప్పినావు కదా స్పెల్లింగ్స్. స్పెల్లింగ్స్ మమ్మీ చెప్పింది ఇవన్నీ. ఓకే, మమ్మీ నేర్పిస్తుంది నీకు అన్నీ, ఉమ్, అంతేనా? అయితే నువ్వు ఒక సినిమాలో హీరోగా కూడా నటించడం అంట కదా, చిన్నప్పుడే హీరోలాగా. ఉమ్. సో ఎట్లా అనిపించింది సినిమాలో యాక్టింగ్ చేసేటప్పుడు? మంచిగా అనిపించింది. ఆ సారు కూడా చిన్నప్పటి బాలగం తిను మళ్ళా చిన్న కొడుకు అయినా కూడా మంచిగానే ఉన్నాడు, ఏమనలే. హ్మ్. ఇప్పుడు దాడే అటు పోయిండు, నేను ఒక్కనే ఉన్నా. దాడేడని ఏడిస్తే మళ్ళా అయినే నేనే కాదు మీ డాడీ మళ్ళీ ఎవరైనా ఉన్నాడు. ఓకే, అంటే మీ డాడీ అంటే ఇప్పుడు మీ ఓన్ డాడీ అయినా కానీ సినిమాలో ఉన్న డాడీ నేనే కదా మీ డాడీనని అన్నాడా? సో మరి తినిపించిండా నీకు మంచిగా? ఏమేమి తిన్నుంటావు షూటింగ్లో ఏమేమి తిన్నావు? నాకు నచ్చని కర్రీలు ఉన్నాయి అన్నీ. నీకు నచ్చని కర్రీ ఏమేమిటి? కాకరకాయ ఆ. ఉంది, సోరకాయ, కాకరకాయ, సోరకాయ, వంకాయ. ఈ మూడు నీకు నచ్చాయా? సో మరి అట్లే ఈరోజు తోటకూర, పాలకూర పప్పు. అవి ఇష్టమా నీకు? ఛీ, నచ్చవా? ఓహో, అంటే నీకు కాకరకాయ, సోరకాయ, తోటకూర, పాలకూర, వంకాయ ఇవేం నచ్చాయి? నాన్ వెజ్ మటన్, చికెన్, ఫిష్? ఫిష్ నచ్చేది, ఓకే, మటన్ నచ్చేది, ఓన్లీ చికెన్. ఓన్లీ చికెన్ ఇష్టమా? అంటే చికెన్ ఫ్రై తింటావా లేకుంటే కర్రీ తింటావా? చికెన్ కర్రీ తింటా, ఒక్కొక్కసారి చికెన్ బిర్యానీ కూడా తింటా. చికెన్ బిర్యానీ కూడా వేస్తావా? అచ్చా, తింటావా నువ్వు? చికెన్ బిర్యానీ కూడా తింటావా? సో అంటే నీకేమైనా కుకింగ్ వచ్చా? రాదా? అంటే చాయ్ పెట్టడం కానీ, మ్యాగీ చేసుకోవడం కానీ, నాకేం రాదు. ఆమ్లెట్లు వేసుకోవడం కానీ ఏం రాదు? నువ్వు ఇంట్లో ఏమేమి పనులు చేస్తావు? నీళ్ళు పడతా, మమ్మీకి ఏమన్నా హెల్ప్ చేయాలంటే చేస్తా. హ్మ్. ఏదన్నా ఫ్రిడ్జ్ ఏదన్నా టీవీ ఇష్టప్పుడు ఏదన్నా హోంవర్క్ రాసుకో అంటే రాసుకుంటా. హోంవర్క్ లేకపోతే ప్రాక్టీస్ అన్న చేస్తా. ఓకే, సో ఏమేం పనులు చేస్తావు? ఇప్పుడు టీవీ చూస్తున్నా, మమ్మీ అదే అదే నీళ్ళు పట్టమంటది, పడతా. ఆ. ఇప్పుడు బోల్ దోమంటే చట్నీ ఎందుకు తోముతా, నేను ఆడదాన్ని కదా అని అంట. ఏంది బోన్లో ఆడవాళ్ళు తోమల్లా, మొగలు తోమొద్దా? ఎందుకు? ఎవరు చెప్పారు? నేనే అనుకుంటాను. నువ్వే అనుకుంటున్నావు? మీ డాడీ చెప్పిండా? నేనే అనుకుంటాను, మా డాడీ చెప్పలే. సరే, ఎప్పుడన్నా మీ ఇంట్లో మీ డాడీ బోన్లు దోమలేడా? ఇంట్లో మీ మమ్మీ లేనప్పుడు మీరు తిన్న ప్లేట్లు కడగలేడా? కడుగుతాడు, ఇలాగలు కూడా ఉడుస్తాడు. మరి నువ్వెందుకు చేయవు? నేను చెయ్యం. ఎందుకు? నేను మగోని. నువ్వు మోహన్వా? మీ డాడీ వచ్చినాక మాట్లాడతా. మరి మీ డాడీని పిలుద్దామా నీ పక్కకి? మీ డాడీ నిన్ను ఎందుకు కొట్టిండో అడుగుతా. అడగలా? అడుగు. మళ్ళీ కొట్టిస్తా ఒక కట్టె తీసుకొని. మరి ఆడ కట్టి ఉంది, ఆ కట్టె తీసుకొని కొట్టిస్తా. ఎందుకు? ఎందుకు? మరి నువ్వు అన్ని నిజాలు చెప్తున్నావు కదా, నిజాలు చెప్పొద్దు కదా మరి. అబద్ధాలు చెప్పదు, నిజాలు చెప్పాలి. అవునా? నీకు తెలుసా? మరి మీ డాడీ కొట్టిండానంటే అందరు మీ డాడీని బ్యాడ్ అనుకుంటారు కదా, అయ్యా వాళ్ళ డాడీ ఇట్లా కొడతాడంటాను. మరి అనుకోనే? అనుకోవద్దు. మరి అనుకోవద్దు కదా, మరి ఎందుకు చెప్పినావు నువ్వు? చెప్పాలి. చెప్పాలా? ఎందుకు? మీ డాడీ పరువు తీసేస్తావా? తీసేయ. మరి తీసేసినావు కదా, మా డాడీ మమ్మల్ని కొట్టిండని. నీకు ఏ సినిమా ఇష్టం? అన్నిట్లల్లో ఏది కూడా ఇష్టం లేదు. ఒకటి ప్రభాస్ ఉన్న ఎన్టీఆర్ తీసింది కాదు, ఒక్కటే ఇష్టం బాగా. ప్రభాస్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక మూవీ తీసిరా? ఏ మూవీ అది? ప్రభాస్ ఎన్టీఆర్ కలిసి ఏదైనా మూవీ తీసిరా? ఏ మూవీ?
నాటు నాటు అది ఒకటి ఉంటుంది కదా అది. నాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ కాదు, తెలుసా? తెలియదు. అదే ఇష్టం బాగా సినిమా అంటే. ఓకే సరే, ఇప్పుడు బుజ్జి తల్లి తోటి ఫోన్లో మాట్లాడినావు కదా, అట్లాంటి బుజ్జి తల్లిలు మీ క్లాస్లో ఉన్నారా? చీ అంటూ అమ్మాయిలు లేరా మీ క్లాస్లో? ఉన్నారు. మాట్లాడతారా నీతోటి? మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ఫ్రెండ్షిప్ కూడా ఉన్నారు. ఫ్రెండ్షిప్ కూడా ఉన్నారా? సో అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంది, మాట్లాడడం అంటే ఏంది? మాట్లాడడం అంటే మీరేం తెచ్చుకున్నారు అవన్నీ అడుగుతారు. ఫ్రెండ్షిప్ అంటే దోస్త్. మరి బుజ్జి తల్లి అంటే? చెప్పు. బుజ్జి తల్లి అంటే ఎవరు? తెలియదు. తెలియదా? మరి బుజ్జి తల్లి ఉందంటే లేదు ఫ్రెండ్స్ ఉన్నారు అన్నావు కదా, మరి బుజ్జి తల్లికి ఫ్రెండ్షిప్కి అంటే ఫ్రెండ్షిప్కి డిఫరెన్స్ ఏందో చెప్పాలి కదా. నాకు తెలియదు. నీకు తెలియదా? సరే, మీ క్లాస్లో నీతో ఎక్కువ ఎవరు మాట్లాడతారు గర్ల్స్లల్లో? పేరు? గర్ల్స్లల్లో ఎవ్వరు మాట్లాడారు, ఎప్పుడో ఒకసారి. అది కూడా ఇప్పుడైనా మనం స్నాక్స్ తెచ్చుకున్నాం అనుకో, అబ్బా నాకు ప్లీజ్, నీకు రేపు నేను ఇస్తా ప్లీజ్ అని అమ్మాయిలు అంటారా? మగవాళ్ళు కూడా అంటారు. నిన్ను అబ్బా అని పిలుస్తారా? అబ్బా అని పిలుస్తారు కాదు, పేరు పెట్టే పిలుస్తారు. ఏమని? హిమాన్స్ అని పిలుస్తారు. ఓకే, మరి అబ్బా అన్న అబ్బా నాకు ఇయ్యవా ప్లీజ్ అని అంటారని వాళ్ళే అంటారు. వాళ్ళే అంటారా? నువ్వేమని పిలుస్తావు వాళ్ళని? వాళ్ళని నేను కూడా పేరు పెట్టే పిలుస్తా. సరే, నువ్వు ఏమేమి స్నాక్ తీసుకొని పోతావు? ఇప్పుడు సకినాలు ఏదన్నా జ్యూస్ అన్నా, ఏదన్నా చెకోడీలు అన్నా, కారం అన్నా అవన్నీ తీసుకువెళ్తా. కాదు, ఇప్పుడు మొన్న సంక్రాంతి అయింది కదా, సకినాలు చేసిరా మీ ఇంట్లో? మరి మాకు పెడతావా? పెడతావా? సో ఎన్ని చేసిరా మీ ఇంట్లో సకినాలు? ఒక గంజడు ఉంటాయి కావచ్చు. గంజడు అంటే ఇన్నా? పెద్ద గంజడు అంటే ఇన్నా? చికెన్, అది చికెన్ కర్రీ 31st రోజు గింత పెద్ద ఉంటాయి గంజు, అందులో వేసిర్రు. ఎన్ని అనం చేసిరా? ఉన్నాయా అయిపోయినాయా? ఉన్నాయా? సో ఖరాబ్ కాలేవా? అవన్నీ ఒక గంజులో పెట్టి ప్యాక్ చేసిర్రు. ప్యాక్ అంటే తినకుండానా? లేదు, గంజులో పెట్టి మూత పెట్టిర్రు. ఓకే, మరి నువ్వు తింటున్నావా రోజు? తింటా. మూత తీసుకొని చాయలు వేసుకొని అమ్మమ్మ తినుడే. ఓకే, ఎట్లా తింటావు? అమ్మ ఏది ఒకసారి తిని చూద్దాం. లేవా? సరే తెప్పియాలా? తెప్పిస్తే తింటావా? సరే, సిగ్నల్ కావాలన్నా ఉన్నాయా లేవా? సిగ్నల్ కొన్ని. సో మొత్తానికైతే సిగ్నల్ వచ్చినాయి. ఆమా అని తింటాడంట. ఎట్లా తింటాడో మనం చూద్దాం. కొంచెం మందిరా. ఏం కాదు తిను, మొత్తం పెట్టుకో మీద, తిను. మొత్తం తినేసేయాలి అవి. తింటావా అవన్నీ? ఎన్ని తింటావు అందులో? అంతేనా? సరే, తినుకుంటా మాట్లాడదాం మనం ఇప్పుడు, సరేనా? సరే, నీకు ఇష్టమైన టీచర్ ఎవరు మీ స్కూల్లో? మ్యాథ్స్ టీచరా? మీ మ్యాథ్స్ టీచర్ పేరు ఏం పేరు? శ్రీజా మేడం. శ్రీజనా? శ్రీజ స్పెల్లింగ్ వచ్చా? రాదు మేడం. మీ పేరు స్పెల్లింగ్ రాదు. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ టీచర్ అంటే ఇష్టం అన్నాడు, మ్యాథ్స్ అంటే కూడా స్పెల్లింగ్ రాదు. రేపు పొద్దున వచ్చినాక కొట్టండి విని. కొడుతుందా మేడం? ఎట్లా కొడుతుంది? స్టిక్ అందుకొని మట్టమి నుంచి కొడుతుంది. నీకు స్పెల్లింగ్స్ రావా, స్కూల్లోకి వచ్చి ఏం చేస్తానో గాడులు కత్తానవా అంటది. ఓకే, మరి నువ్వేమంటావు? ఇక్కడ గాడిదలు ఉన్నాయి అంటావా? మరి ఏమంటావు? ఏమన్నా ఎందుకు తిట్టుతుంది మేడం? పడుడే. తిడితే పడుడే. మీ డాడీ కొడితే కొట్టుడు పడుడే, మీ మమ్మీ కొడితే పడుడే, మేము తిట్టినా పడుడే, ఊర్లో ఎవరైనా తిట్టినా పడుడే. మరి నువ్వు వేరే వాళ్ళని తిట్టావా? మరి తిడతా. ఇంతకుముందుకు ఒక అన్న వచ్చిండు కదా, అన్న వచ్చి వీడు చాలా సైలెంట్ అంటే అని అన్నాడు కదా, వీడు చాలా సైలెంట్ అని చెప్పేసి అన్నాడు కదా, నువ్వేమన్నావు? ఆయనను తిట్టినావు? ఎందుకు తిట్టినావు? ఎప్పటికీ అంటాడు. ఏమంటాడు అంటే? చెప్పు, ఇట్లా అంటే ఏంది? ఎట్లా గిట్లా అంటాడు. గిట్లా
గిట్లా గిట్లా అంటాడు. అంటే ఏంది మీ డాడీ నాడు ఏందన్నా? బాబా మరి అయితే ఇంటి అయితే గులబా గులబా అని ముట్టి అట్లా గుచ్చుతారు అన్నట్టు ముట్టి ఒకసారి చూపే మళ్ళీ. ఓకే, సో ఇవన్నీ పిల్లలు గలీజ్గా నేర్చుకొని అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవన్నీ ట్రెండింగ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కొంచెం చూడాలి పేరెంట్స్. ఇట్లా పిల్లలు ఏమన్నా నేర్చుకున్నప్పుడు కూడా వాళ్ళకు చెప్తా ఉండాలి, అంతే కదా. సరే, నువ్వు తింటావా? ప్లేట్ తీసేద్దామా? తీసేద్దామా? సరే, అన్న వచ్చి ప్లేట్ తీసుకుంటాడు. అయితే ఇంతకుముందుకు నువ్వు గోదావరి అని మోడల్ అన్నావు కదా, సో కుందారం మోడల్ కాదా నువ్వు? కుందారం మోడల్, గోదావరి మోడల్, రెండు మోడల్ నువ్వేనా? మరి హైదరాబాద్ మోడల్ కావా? ఎందుకు? హైదరాబాద్ తెలుగే, అన్ని భాషలు మన ఇండియాలో అన్ని తెలుగే మాట్లాడతారు. ఓకే, మన ఇండియా స్పెల్లింగ్ చెప్పు. INDIA, ఇండియా. ఇండియా స్పెల్లింగ్ వచ్చి అయితే కంట్రీ స్పెల్లింగ్? కంట్రీ రాదా? సరే, మన పిఎం ఎవరు? తెలియదు. సో మన సీఎం ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి స్పెల్లింగ్ చెప్పు. తెలియదా? రేవంత్ రెడ్డి స్పెల్లింగ్ ఎవ్వరికి రాదు, మా క్లాస్లో అడిగినా అని. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు ఈడ? ఎమ్మెల్యే తెలియదా? మీ డాడీని అడుగు. డాడీ వివేక్ వెంకట స్వామి. చెప్పు. వివేక్ వెంకట స్వామి. సార్ని కలిసిన ఎప్పుడన్నా? కలవలేదా? సో ఏమైదాం అనుకుంటున్నావు పెద్దగా అయినాక? యాక్టర్. యాక్టరా హీరోనా? యాక్టర్. యాక్టర్ అంటే ఏంది, హీరో అంటే ఏంది? హీరో అంటే పెద్ద పెద్ద సినిమాలు పెడతాడు, మళ్ళీ డైరెక్టర్ ఆయనే ఉంటాడు, మళ్ళీ తీయాలి మనమే, చేయాలి మనమే. ఏం పెడతాడు, ఏం తీస్తాడు, ఏం చేయాలి? సో యాక్టర్ అంటే మరి? యాక్టర్ అంటే అన్ని, ఇప్పుడు డైరెక్టర్ మనల్ని పిలుస్తాడు, మన మంచిగా ఉన్న వ్యూస్, అబ్బాయిని తీసుకోవాలి, హుషారు ఉంటాడని చెప్తారు. అయితే నువ్వు హుషారున్నావనే మొన్న విమానం సినిమాలో తీసిరా? ఏంది విమానం అయింది అది? పయనం. సో పయనం దాంట్లో తీసుకున్నారా సినిమాలో? ఎప్పుడు రిలీజ్ సినిమా? ఫిబ్రవరిలో రిలీజా? ఓకే, మరి February 14 వస్తుంది కదా. February 14 అంటే ఏంది? ఏంటిది నవ్వుతున్నావు? February 14 ఏంది? నిజం చెప్పు. మరి ఎందుకు నవ్వుతున్నాను? నవ్వాలనిపించిందా? సరే, ఇప్పుడు 26 వస్తుంది కదా, January 26 ఏముంటుంది? రిపబ్లిక్ డే. మరి February 14 ఏముంటుంది? తెలియదా? 31st నైట్ ఏముంటుంది? పార్టీ ఉంటుంది. ఏం పార్టీ? వాళ్ళ దోస్తులు చికెన్ మటన్ తెచ్చుకొని తింటారు. ఓకే, బాబా మరదలు అయితే? బాబా మరదలు అయితే వాళ్ళు సపరేట్ ప్లాన్ చేసుకుంటారు. ఓకే, ఏంటిది సపరేట్ అంటే? వాళ్ళు వేరే సపరేట్ తెచ్చుకొని అవ్వలకి చెప్పకుండా వాళ్ళు తింటారు. తిని తాగి ఇంటికి వస్తారు. ఏం తాగుతారు? మందు అంటే ఏంది? ఓసీకి కొట్టారు. ఓసి కోటరు, ఇంకా బీరు 90. ఓర్ నాయను, ఎట్లా తెలుసు నీకు ఇవన్నీ? ఎట్లా తెలుసు? మీ పెద్దబాబు 90 తాగుతాడు ఎప్పటికీ, చికెన్ తెచ్చుకున్నా, మటన్ తెచ్చుకున్నా. పెద్దబాబు అంటే ఎవరో? మీ పెద్ద డాడా? మరి మీ డాడీ ఏం తాగుతాడు? మా డాడీ బీరు, లైట్ బీరు. బీరు లైట్ బీరా? మీ ముంగటనే తాగుతాడా మీ డాడీ? మీ ముందే తాగుతాడా? తాగుతాడు ఒక్కొక్కసారి. నగ్గింతంత పోయి అంటే చెట్టు నడు అంటాడు. ఏం నువ్వు అడుగుతావు పోయ్యని? కొడతా నిన్ను. తెల్లకల్లు కూడా తాగుతా నేను. తాగుతావు నువ్వు తెల్లకల్లా? అది తాగితే అది మంచిదేలే. సో అంటే ఎక్కువ తాగదు, ఒకటే గ్లాస్ తాగాలి తెల్లకల్లు. కానీ కాదు, బీర్ అడుగుతావా నువ్వు మీ డాడీని? అడుగుతా. అట్లా అడగొద్దు కదా. లైట్ కూడా అడుగుతా. ఏం లైట్? లైట్ బీరు. లైట్ బీర్ అడుగుతావు, బీర్ అడుగుతావా? సిగ్గు లేదా నీకు? ఉందా? మరి ఇంత చిన్న ఏజ్లో తాగుతారా ఎవరన్నా? తాగుతా, చిన్నప్పటి నుంచి తాగుతా. ఏది మీ డాడీ నేర్పించిండా? లేదు. మరి గింతంత పోయి అంటే పోతాడు. ఎవరు మీ డాడా? గింతంత పోయి అంటే ఒక్కొక్కసారి పోతే చెల్ నడు 9. మా డాడీ ఎటైనా తిరగడానికి పోతాడు, మళ్ళా తిరగడానికి పోయిన వాళ్ళ రాత్రి 9-9:30 వస్తాడు. వచ్చిన తర్వాత బీర్ తాగకుండా తింటాడు. నాకు ఇంట్లో పోయి అంటే చెట్ పోర్రి, మీరు వండుకునే టైం నడువర్రి. మీరు వండుకునే టైం నాకు సరిపోదని నీకు పోయాడా? సరే, మీ డాడీని పిలుద్దామా?
10 వరకే 8:30కే టీవీ క్లోజ్ చేస్తాడు, అయిపోతుంది. ఇక మీరు వండుకోవాలి 8:30కి. ఆయన తెచ్చుకొని తాగుతాడా? తాగుతాడు ఒక్కొక్కసారి. ఓకే సరే, ఒక్కొక్కసారి మాతోటే ఉంటాడు. మీతోటే ఉంటాడా? సో అంటే ఇప్పుడు ఇది నీదేనా డబ్బా? ఇవన్నీ నాకిన డబ్బులు ఆ, మరి? నేను సైకిల్ కొనుక్కోవడానికి జమ చేస్తాను అవన్నీ. సో చూడొచ్చా నేను? చూడు. ఓకే, ఎన్ని పైసలు ఉండొచ్చు? బాగానే ఉన్నాయి కదా నీ దగ్గర డబ్బులు. నువ్వు 2 ఉన్నాయి అన్నావు కదా, 500 నోట్స్ 3 ఉన్నాయి కదా. 1 2 3 ఉన్నాయి. 1500 ఇవి, 1500 200 ఇవి ఒక 3, ఇవి ఒక 370 ఉన్నాయి. 370 1500 అంటే 1870 ఉన్నాయి. 70 చేంజ్ ఏమో ఉన్నాయి. ఎంతకు వస్తుంది సైకిల్? సైకిల్ మా డాడీ కొన్ని పైసలు పెడతాను, నేను కొన్ని పైసలు పెడతా. సరే ఈ పైసలు నాకు ఇచ్చేసి ఆ? నేను సైకిల్ కొనుక్కుంటా. సరే ఆ పైసలు నువ్వు తీసుకొని ఇప్పుడు దాంట్లో ఎంత ఉన్నాయి ఆ పైసలు నాకు ఇయ్యి. సరే నీకు నేను కార్ ఇప్పిస్తా, ఓకేనా? ఆ కార్ ఇరా. సరే కార్ బదులు అంబులెన్స్ ఇప్పిస్తా నీకు. ఏమద్దు. అంబులెన్స్ తీసుకో. వద్దు. ఎందుకు? అది మా తమ్ముంది. ఇది మీ తమ్ముందా? మీ తమ్ముని దగ్గర నేను కొనేసిన ఇది. వద్దు, ఆడు కొడతాడు. కొడతాడా? మీ తమ్ముడు నువ్వు ఇద్దరు కొట్లాడతారా? కొట్లాడతాం. దేనితో కొట్టుకుంటారు? ఆయనకి నాకు పడ ఎక్కువ. పడదా? ఎందుకు? నేను గిట్లా అమ్మకం దొవుతాడు చెడ్డరు అని మా తమ్ముడు కూడా అంటాడు. సో అందుకని పడదు ఇక మీ ఇద్దరికి, అంతేనా? మా తమ్ముడు నాకు ఎప్పుడైనా బాగా తీట పనులు చేసిండు అనుకో, గుద్ద అనిపిస్తుంది బాగా. గుద్దుదాం అనిపిస్తుంది. కొడతావా మరి? ఇప్పుడు మా పెద్ద బాబు ఆయనది అడ్మిషన్ కావాలి, ఆయన లిస్ట్ ఇవ్వన్నారు. సార్ లిస్ట్ ఇచ్చిండు, దాన్ని తీసుకుంటా అంటే కండల గుద్ది బొత్తల గుడ్డి వచ్చిండు. నేను ఎవరిని కొట్టొచ్చిండు? నన్ను. మీ తమ్ముడు వచ్చిన తర్వాత నేను ఆయన్ని కొట్టామని చూసే వరకు ఇక్కడ మా పెద్దమ్మ ఇంటి కాడ కింద పడ్డాడు. పడితే చింతపరు అక్కడ అది ఇరిసి కొడితే దద్దులు వచ్చినాయి. నువ్వు కొట్టినావు. సో ఇప్పుడు నేను అట్లా కొడతా, కట్టె తీసుకోరా విని కొడదాం. మరి తమ్ముని కొడతారా అట్లా? మరి ఆ నన్ను కొట్టచ్చా అట్లే? చిన్నోడు కొట్టొచ్చు, ఏం కాదు. చెప్పు. కొట్టరా? ఆయనకి 5 years. నీకెన్ని ఇయర్స్? 8. నువ్వు పెద్దనా అయితే? మరి నీకు 8, మీ తమ్మునికి 5 years, నీకు 8 years, అవునా? నాకు 26 years. నిన్ను కొట్టొచ్చు అయితే. మరి కొట్టొచ్చా? కొట్టరాదు. కొట్టరాదా? సరే నీకు 2 years, ఎందుకంటే 2 years ఉన్నాయి కదా. వా ఎవరు నేర్పించిన? మీ డాడీ నేర్పించిండే పంచలన్నీ? మరి అయితే ఇప్పుడు నువ్వు మొన్న హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినావు కదా, ఎందుకు వచ్చినావు? హార్ట్లో హోల్ ఉందని. ఎవరికి? నాకు. ఎవరు చెప్పారు? డాడీ చెప్పిండు. డాడీ చెప్పిండా? సో అంటే ఇమాన్స్ తోటి మాట్లాడుతుంటే అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలా అంటే సాడ్గా ఫీల్ అవ్వాలా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు కూడా రీసెంట్గానే తెలిసింది, అంటే హిమాన్షుకి హార్ట్లో చిన్న హోల్ ఉందని చెప్పేసి తెలిసింది. అంటే ఇంటర్వ్యూ నేను ప్లాన్ చేసే దానికి ముందు ఇట్లా నేను వచ్చే రోజే వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అసలు అంటే అంత బాధ ఉన్నా మీ అందరిని నవ్వుపియడము, అంటే మనం సంతోషంగా ఫీల్ అవుతున్నాం అంటే వీడియోలు చూసి ఇవన్నీ. సో వాళ్ళ డాడీని పిలుద్దాం, వాళ్ళ డాడీ తోటి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, హెల్త్ ప్రాబ్లం ఏందనేది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో డాడీని పిలువు. డాడీ. సో మొత్తానికైతే మీ డాడీని పిలిచినావు కదా, అంతేనా? సరే ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పు. మీ ఫ్రెండ్ వాళ్ళ అన్నని ఏమో అంటాడన్నావు, ఏంది, ఏమంటాడు? రిషి పసి మాడిపోయిన మషి అని అంటాడా? సరే మీ డాడీని నువ్వు అట్లా ఏమని అంటావా? అనవా? సరే మీ డాడీకి నీ మీద అన్నీ చెప్తే ఇప్పుడు చెప్పల్లా. సో ఇంతకుముందు మీ గురించి అన్నీ చెప్పిండు. మీరు కొడతారంట, తాగేటప్పుడు కొంచెం పోస్తారంట, నిజమేనా? చెప్పు. తెల్లగాళ్ళు ఎప్పుడైనా పోసినా కావచ్చు, వేరే ఎప్పుడు పోయలే కానీ చిన్నప్పుడు పోయలేదా? చిన్నప్పుడు తాగుతావారు నువ్వు? కాదు, నిన్ను మీ డాడీ కొడతాడా? అడుగు, ఎందుకు కొడతాడు? అడుగు అడుగు, నేనున్నా కదా. మళ్ళీ కొడతాడు. మళ్ళీ కొడతాడా? నేను పోయినాక కొడతాడా? కొడతాడు. మా ఫోన్ నంబర్ ఇస్తా, తీసుకో, నాకు ఫోన్ చేయి. మీ డాడీని జైలుకి పట్టిద్దాం, పోలీస్ స్టేషన్ లేద్దాం మీ డాడీని. చేద్దామా? మరి మీ డాడీ లేకుంటే నీకు కష్టం కదా, వీడియోలు చేయాలి కదా. వీడియోలు తీయకపోతేనే మంచిది. ఎందుకురా?
నేను హోంవర్క్ రాసుకునే వరకే రారా వీడియో తీద్దాం అంటాడు. మళ్ళీ ఇటు తీసిన తర్వాత మళ్ళీ ఇటు తీయాలి. మళ్ళా దాన్ని నువ్వు తీయే ప్లీజ్ తమ్ముడు బాగా పోతానే అంటాడు ఒక్కొక్కసారి. నీకంటే తమ్ముడు మంచిగా తీస్తానని అన్నాడు. మరి నేను ఇటు తీసిన తర్వాత ఆడి తమ్ముడిని తీసుకుంటే అయిపోతుంది అంటే, లేకపోతే ఏంది డాడీ మొత్తం తమ్ముడిని తీసుకుంటే కాదా అంటే, నువ్వెటు పోతావు మధ్యలో అంటాడు. అయితే నీకు కోపం వస్తుంది మీ తమ్ముడిని మెచ్చుకుంటే, అంతేనా? అంతేనా? డాడీని ఎప్పుడన్నా అడిగినావా నన్ను ఎందుకు మెచ్చుకో తమ్ముని ఎందుకు మెచ్చుకుంటావు అని? అడుగుతా. అడిగి ఇప్పుడు అడుగుతా. ఇప్పుడు అడుగు, ఏం చెప్తాడో చూద్దాం. అడుగు అడుగు, కెమెరా ముంగట అడుగు, మళ్ళీ నీకు ఛాన్స్ రాదు. దాన్ని తమ్ముడిని మెచ్చుకుంటాను, నన్ను ఎందుకు మెచ్చుకో? ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తాడు? మంచిగా చేయడా? చేయడు. నీకన్నా మంచిగా చేయడా? చేయడు. అబద్ధం ఆడకు. నిజం. అన్నకి చెప్పు, నేనేం చెప్పు. నిజం చేయడు. సరే, నువ్వు మంచి యాక్టింగ్ చేస్తావు, తమ్ముడు మంచి యాక్టింగ్ చేస్తావు. తమ్ముడు మరి తమ్ముడే మంచి యాక్టింగ్ చేస్తాడు కదా, నువ్వే చెప్పినా. నీకన్నా చిన్నోడే మంచి యాక్టింగ్ చేస్తాడు కదా. ఇద్దరా? సరే, డాడీతో కొద్దిసేపు మాట్లాడతాను నేను, ఓకేనా? ఇప్పుడు వీడియోలు ఎప్పటి నుంచి తీద్దామని అనుకున్నారు అన్న? అంటే ఎందుకు స్టార్ట్ చేసిరు, ఎట్లా స్టార్ట్ చేసిరు? కరోనా టైంలో స్టార్ట్ చేసిన. కరోనా టైంలో ఏంటంటే, అంటే మేము ఒక పెళ్ళికి పోయి మా అత్తమ్మ ఇంటికి అటే లాక్ అయిపోయినాం మేము. నాకు పెళ్ళికి పోయి అప్పుడు లాక్డౌన్ పడ్డది. ఆ టైంలో కూర్చొని ఉండే కొద్దీ రీల్స్ వస్తానే, అంటే అందరికి ఖాళీగా, అంటే ఎటు పోవట్లేగా, షార్ట్ వీడియోలు తీద్దాం అనుకున్నా. కాకపోతే అప్పుడు ఇంక మాటలు రావు. అటే అక్కడ ఉన్న మా బామ్మారులతోటి ఒక వీడియో ప్లాన్ చేసుకున్నా. కరోనా కాలంలో కంకుల దొంగలని, అక్కడ అంటే కంకులు ఉన్నాయి అటు సైడ్. ఇక ఒక వీడియో తీసిన తర్వాత నేను స్టార్ట్ చేయొద్దు అని నాకు అనిపించింది. అప్పుడు ఈయనకి 2 years, ఇక 2 years 1 year అంటే ఇక స్టార్టింగ్. తర్వాత ఏంటంటే ఛానల్ మంచిగా రన్ అయింది అనుకో, వీని ఇక బయట ఎందుకు వీని యాక్టింగ్ చేసుకున్నాను అనిపించింది. అప్పుడు స్టార్ట్ చేసినాను నేను. ఇక సో అట్లా స్టార్ట్ చేసారు. సో మంచిగా ఫాలోవర్స్ కూడా పెరిగారు. నాకు తెలిసి ఆ దీపావళి వీడియో తోటి బాగా హైప్ అయినట్టు. అవును. సో మంచిగా చేస్తున్నాడు, యాక్టింగ్ స్పీచ్ కూడా బాగున్నాయి. అంటే రీసెంట్గా మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారు నిన్న కాకముందా? అంటే వీనికి చిన్నప్పటి నుంచి హార్ట్లో హోల్ ఉందన్న. అయితే ప్రతి 6 months ఒకసారి చెకప్కి వెళ్తాం మేము. చెకప్ అంటే మొన్న రీసెంట్గా వచ్చింది కూడా చెకప్కి వచ్చిన. చిన్నప్పుడు అన్న 3 months అప్పుడు డాక్టర్స్ అన్నారు, ఇక్కడ మనం మంచిర్యాలలో చూపెడితే అది తగ్గిపోదులే అన్నారు ఫస్ట్. సరే అని మనం కూడా అనుకుంటాం, వాళ్ళు ఇక డాక్టర్స్ అన్నారు కదా అని వాళ్ళే. తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్గా వీనికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ పోతే వీనికి అదే మళ్ళీ హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. మరి మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నప్పుడు మేము అక్కడ నుంచి హైదరాబాద్ కేర్ హాస్పిటల్ పోయినాం. అక్కడ పోయినప్పుడు చిన్నప్పుడు అప్పుడు అన్నాళ్ళే వీనికి ఆన్ స్పాట్లో ఈ 2 daysలో మీకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే చిన్నగా ఉన్నప్పుడే అన్నప్పుడు సరే మేడం ఎట్లా అంటే చేస్తాం కానీ గ్యారంటీ లేదు అండి. అప్పుడు మేము అందరం ఇక డిసప్పాయింట్ అయిపోయినాయి. మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య, నేను, ఇక మా వాళ్ళందరం, మా అన్నయ్యలందరం పోయినాము. ఇక తర్వాత మా వాళ్ళు ఇక ధైర్యం చెప్పి ఇక అప్పటి ఇంకా నెక్స్ట్ చూద్దాం వేరే హాస్పిటల్ పోదాం, ఆ సార్ ఏమంటాడో అన్న వల్ల మళ్ళీ అక్కడనే సెంచురీ హాస్పిటల్ పోయినా. మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి పోతే ఆ సార్ కొంచెం మోటివేషన్ చేసి ధైర్యం చెప్పినట్టు, ఓకే సార్ చెప్పింది కరెక్టే, కాకపోతే కొందరికి తగ్గుతుంది, ఇక దానికి టెన్షన్ పెట్టుకోకూర్రి, ఒక 1 month 2 months అయితే మెడిసిన్ వాడుర్రి, తర్వాత తగ్గుతాను. కానీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కొన్ని రోజుల తర్వాత అదే ఎఫెక్ట్ చేసింది. అదొక డిసప్పాయింట్ చేసింది. అంటే ఎట్లా అంటే ఆపరేషన్ అంటే ఆ ఏజ్ చేయొచ్చు అన్నారు కదా. సపోజ్ ఆ మెడిసిన్ కొన్ని రోజులు వాడితే మనకి కరోనా లాక్డౌన్ వల్ల మేము ఎటు వెళ్ళలే. ఆ మెడిసిన్ స్టాక్ తెప్పించుకున్నాను నేను. మళ్ళీ 2 drops జస్ట్ చుక్కలేసాను అప్పుడు. సరే అనుకున్న తర్వాత అవి ఎక్కువ రోజులు వాడద్దు. అంటే మనకి అప్పుడు మనం పోలేదు. అదేంటంటే ఆపరేషన్ చేయకుండా చేసే కాడ కొంచెం అంటే ఇక రాకుండా చేసింది అన్నట్టు అది ఆ మెడిసిన్ అనేది. ఇక తర్వాత ఖ్యాతి చేయించినాం. అంటే ఫర్దర్గా ఉన్న చేయొచ్చు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కదా చేయొచ్చు అని ఖ్యాతి చేపిస్తే ఖ్యాతిలో కూడా ఆపరేషన్ చేయరాదని వచ్చింది. అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పడి, అంటే ప్రెషర్ పంపింగ్ ఎక్కువ జరిగినప్పుడు ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడతాయి కదా, అవి కొంచెం తగ్గిందనుకో మనం చేద్దాం. అంటే ఇప్పుడు ఇంత ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్లో వాల్యూ తగ్గిందనుకో మనం చేద్దామని అన్నారు. అప్పటి వరకు ప్రజెంట్ అయితే మెడిసిన్ వాడు అని వీనికి మెడిసిన్ ఇస్తాను ప్రజెంట్ అయితే. ఓకే. అంటే ఒకవేళ మెడిసిన్ వాడకుంటే ఏమైనా సింటమ్స్ ఉంటాయి అంటే ఫీవర్ రావడం అట్లా మనం మెడిసిన్ లేకుండా సింటమ్స్ అనేది ఇంతవరకు ఇప్పుడు అంటే వేయకుండా ఎప్పుడు లేను. అంటే మనకు
అంటే తెలియక ఇయర్స్ తెలియక ముందు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. లే ఓకే. వీనికి వాడబట్టి 1 ఇయరే. ఓకే. అంటే అంతకుముందు మేము వెళ్ళలే కదా. అంటే సార్ ఒకసారి మంచిగా క్యాంప్ వేసిండు. క్యాంప్ వేసినప్పుడు ఆ సార్ ఇక్కడ హైదరాబాద్ సార్ ఇక్కడికి వస్తాను కదా, అంటే మీరు మంచిగా ఆడుకుంటాను కదా, అంటే మనకు కూడా తగ్గవచ్చు అన్న ఫీలింగ్ మాకు అనిపించింది. అప్పుడు ఎంత అంటే మస్తు యాక్టివ్గా ఉండే, హుషారు ఉండే, ఏదైనా కూడా చేయగలుగుతాను. చూస్తే అప్పుడు ఆ సార్ మామికి అంటే ఇన్ని రోజులు ఏం చేసామని మమ్మల్ని అన్నాడు. సార్ మరి ఇప్పుడు చేయొచ్చా అంటే మీరు మా హైదరాబాద్ రారే అన్నాడు. అప్పుడు వేసిన తర్వాత ఈ టాబ్లెట్ అయితే వాడుర్రి అని చెప్పాను. ఫర్దర్గా ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా వచ్చిందనుకో, ప్రెజర్ ఇట్లా ఇప్పుడు కాకుండా ఒక ఏజ్లో తగ్గిందనుకో అప్పుడు చూద్దాం. లేదు అంటే మరి ఆపరేషన్ చేస్తారంటే ఇప్పుడు నేను పైసల కోసం చేస్తా, కానీ రేపటి రోజున వానికి ఏమైనా అయితే నువ్వు చేయగలుగుతావా అని అన్నాడు. ఆపరేషన్ చేయకుంటుంటే వాడు బాగుంటాడు. అంటే ఆపరేషన్ చేయచ్చు రిపోర్ట్లు ఉన్నప్పుడే చేద్దాం. ఇప్పుడు నీ పైసల కోసం నేను చేస్తా, ఏమైనా అయినప్పుడు నన్ను అంటావా, లేకపోతే నీ చేతిలో నువ్వు ఏమైనా చేసుకున్నట్టే కదా నన్ను అంటే ధైర్యం కూడా చెప్పిండు. అట్లా వేసుకోవద్దు ఎప్పుడు, అది మనకు రిపోర్ట్ని బట్టి చేయాలి. తొందరపడద్దు ఎప్పుడు, పైసల కోసం ఇప్పుడు వేయద్దు, వచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. అప్పటి వరకు అయితే ఇది వాడు, మెడిసిన్ అయితే వాడు. ఏంటంటే హార్డ్ వర్క్ ఎక్కువ, ఫ్యూచర్లో హార్డ్ వర్క్ వేయలేడు. అంటే మనం ఒక ఏజ్ వచ్చినప్పుడు వానికి ఏదైనా టీచింగ్ కానీ అంటే కూర్చొని చెప్పే జాబులు ఏమన్నా అలాంటివి అయితే వీనికి సూటబుల్ అయితే అని చెప్పినప్పుడు. ఓకే. అంటే పెద్దగా అయినాక ఏమంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. పెద్ద అయిన తర్వాత అంటే ఒక ఏజ్ తర్వాత సింటమ్స్ అనేది ఉంటాయి అన్నట్టు. అంటే సింటమ్స్ అంటే బాగా నడిచింది అనుకో, మరీ ఎక్కువ నడిచినప్పుడు మనకన్నా తొందర అలసిపోతారు అన్నట్టు వీడు. మనం అలసిపోము, వీడు అలసిపోతాడు. అదొక్కటి మాత్రం తేడా ఉంటుంది అని చెప్పాను. అంతే ఉంటుంది అన్న. నేను కూడా ప్రతిసారి అడిగిన, మొన్న కూడా రీసెంట్గా కూడా నిన్న మేడం అడిగిన, మేడం మరి అదేంతో ఆ సైజు అంతే ఉంటుంది, దానికి ఏం లేదు. ఎందుకంటే ఆ సైజు నుంచి వచ్చే పంపింగ్ వచ్చినప్పుడు బ్లడ్ అనేది చెడు రక్తంలో పడుతుంది కదా. పంపింగ్ అయినప్పుడు చెడు రక్తంలో పడ్డప్పుడు వాడి బ్లడ్ అనేది కొంచెం తగ్గినట్టు అవుతుంది. అందుకని ఈ మెడిసిన్ వల్ల ఏంటంటే వాడు స్టేబుల్గా ఉంటాడు అని చెప్పింది. ఫస్ట్ టైం తెలిసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే యాక్టివ్గా ఉంటాడు అసలు, మాకు ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు ఎట్లా అనిపించింది? లేదన్న, ఫస్ట్ టైం తెలిసినప్పుడు అందరం ఇచ్చామన్న. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే గ్యారంటీ అన్న విషయం. అంటే ఒకవేళ మనం ఎక్కడైనా అప్పు తెచ్చి అనేది చేసుకుందాం అనుకున్నాం, కాకపోతే 99లో కొందరు సక్సెస్ అయితే కొందరు ఫెయిల్ అవుతారు. అప్పుడు నిజంగా ఎట్లా అంటే అక్కడ నుంచి కార్లు హైదరాబాద్ నుంచి మా వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా కూడా ఇంటికి వచ్చాక ఏడ్చుకునే ఉన్నాం. అదే సిచ్యువేషన్ సేమ్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీనికి ఒకసారి నంజ అయింది. వీనికి నంజ అయితే మనం మంచిగా హాస్పిటల్ ఉన్నాం, డే మొత్తం ఉంచుకున్నారు. నైట్ 10కి మాతో అయితే లేదు, వీనికి నంజు ఆయాసం అనేది తగ్గుతలేదు, నంజు ఎక్కువ అయింది, వీనికి వెంటిలేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆ రోజు మేము అంబులెన్స్ పట్టుకొని కరీంనగర్ పోయినాం. ఆ రోజు కూడా బాగా కష్టపడ్డాం అన్న. అంటే వీళ్ళ లైఫ్ మంచిగా ఉండాలని, ఇప్పుడు వేసేది కూడా వీళ్ళ లైఫ్ మంచిగా ఉండాలి, అది ఎంత కష్టమైనా చేద్దామని చెప్తాను అంతే. అంటే వీళ్ళు చూస్తే ఇంత సైలెంట్ వీడియోలు చూసినప్పుడు బాగా మాట్లాడతాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా దన్న మాట్లాడుతూ ఉన్నాడు. సో మంచిగా మాట్లాడుతూ ఉండు, మంచిగా ఇస్తూ ఉండు, యాక్టింగ్ స్కిల్స్ కూడా. అంటే వీళ్ళ ఈ టాలెంట్ ఉందని ఎట్లా గుర్తించినా ఉన్నాను? లేదన్న, నాకు ఇంట్రెస్ట్ అన్న ఫస్ట్. అంటే నాకు ఇట్లా చేయాలి, యాక్టింగ్ చేయాలి అని నాకు ఇంట్రెస్ట్. చాలామందిని ట్రై చేసిన, అప్పుడు మా ఊళ్ళో కూడా మాకు సపోర్ట్ చేసిండు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడిన వరుణ్ వాళ్ళ అన్నయ్య మహేష్ అని, కిషోర్ గారు, రంజిత్ గారు, అలా వాడలిన లేడీస్ కూడా ఉండే, రమ్య, శ్రేష్ఠ, వీళ్ళందరూ సపోర్ట్ చేసిండు. అంటే కొన్ని వీడియోలు చేసిండు మాతోటి, మానిటైజేషన్ అయ్యేరాక వాళ్ళు చేసిండు, నాకు సపోర్ట్ చేసిండు. వాళ్ళు కూడా యాక్టింగ్ చేసిండు. మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ కూడా ఉంటుంది, చిన్నారి వాళ్ళ బసంత నగర్ ఉంటారు. స్టార్టింగ్ వాళ్ళతోటే చేసి మానిటైజేషన్ అయ్యాక నేను స్క్రిప్ట్ రాసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని అన్నీ నేనే చేసుకునేది. తర్వాత మానిటైజ్ అయిన తర్వాత ఇక వీటప్పటికి మాటలు వచ్చినాయి, స్టార్ట్ అయినాయి. అందుకే ఇక విని చేసినాం అన్న. ఓకే. అంటే ఎప్పుడన్నా సతాయిస్తూ ఉంటాడా? చిన్నప్పుడు బాగా ఆ డైలాగ్స్ అనేది 1కి 2 సార్లు. ఇప్పుడు ఒక డైలాగ్ మనం చెప్పినాం అనుకో, వచ్చేరాగా చెప్పేది, రాకపోతే నేను ఆ డైలాగ్ నాకు నచ్చినట్టు చెప్తాను. ఇది సరే సింక్ అయితే అయిపోతా అని చెప్పేది, అట్లా చేసేది. ఓకే. అంటే ఎక్కువ ఏడిపించడం అది చేస్తారా అన్న? లేలే అన్న, వానికి డైలాగు ఫస్ట్ ఏంటంటే మేము ఇలా స్క్రిప్ట్ ఉన్నది అనుకో, వీరికి ఖాళీగా ఉంటే 1 గంట మేము పండుకునేటప్పుడు ముచ్చట పెట్టుకుంటాం. స్క్రిప్ట్ నేను చదువుతా, నేను ఇంకో క్యారెక్టర్ నేను అన్నట్టు, ఆ క్యారెక్టర్ నేను డైలాగ్ చెప్తా.
అవి నోరు తిరుగుతాయి అన్నట్టు, తెల్లారి ఈజీగా ఉంటుంది అని. ఓకే, నైట్ పండుకునేటప్పుడే ప్రాక్టీస్ అయిపోతుంది. మేము పండుకోవడం ముచ్చట పెట్టేది, ఆ ముచ్చట ఏదో స్క్రిప్ట్ ముచ్చట పెట్టుకుంటాం. ఓకే, అది దానికి అలవాటు అయిపోతాం. మాట డైలాగు చెప్పి ఉంటారు కదా, తెల్లారి మనకు చెప్పాగానే అలకపోతాడు ఇక, అది ఈజీ అవుతుంది అంటే మనకు. ఇప్పుడు అట్లా ప్రాక్టీస్ చెప్పించి అట్లా చేస్తాను. ఓకే. అంటే ఈ సినిమా ఛాన్స్ ఎట్లా వచ్చింది? ఈ సినిమా ఛాన్స్ అనేది ఫస్ట్ ఇక్కడ మనకు ఆడిషన్స్ పెట్టిందన్న. ఆడిషన్స్ పెడితే మన మంచిగానే పెట్టింది ఫస్ట్ ఆడిషన్స్. ఇక చాలామంది వచ్చిండు. అయితే వీడిని పోకూడతో అందరు గుర్తుపట్టేసింది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్ పోకూడతో వీడిని సపరేట్ డైరెక్ట్ తీసుకున్నాడు, పక్క తీసుకున్నాడు. అంటే మామూలు ఇంటర్వ్యూలో ఆడిషన్స్ అన్నారు కదా, వీడియో ఇక వేలేదు వీడినే, వాళ్ళందరూ వచ్చింది కానీ చేయని అని అందరు చేసి వీడినే ఫైనల్. అసలు పోయినాం అంతే, పోయినాం డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడినాం. లేదురా నీ ప్రొఫైల్ పంపుతా డైరెక్ట్, నువ్వు గిడిషన్ చేయకురా, నేను అన్ని ఆల్రెడీ వీడియోస్ అన్నీ మాకు తెలుసు అన్నారు. అట్లే డైరెక్ట్ తీసుకున్నారా నేను. ఫస్ట్ వానకంటే ఎక్కువ నేను భయపడ్డా, ఎందుకంటే ఇవన్నీ లైట్ సెటప్లు అన్నీ వేసుకొని వచ్చింది కదా, కెమెరాస్ ఇవన్నీ పెట్టుకొని డైలాగ్ ఇక్కడ మర్చిపోతాడు, అంతమంది ముంగట చెప్పగలుగుతాడు చెప్పలేని నాకు భయం అనిపించింది. భయపడి ఏడ్చిండు ఫస్ట్. మేము టేక్ అక్కడ జరుగుతాను, మేము దూరం పోయి కూర్చున్నాం. అందరం ముంగట ఇక ఏడ్చి నాకు డైరెక్టర్ కూడా పాపం ఆయన బాధపడ్డాడు. అరే ఏమైంది రచ్చిండు, నీ వాట మస్తు చేస్తూ వీడియోలు అన్నీ చేసినాం, ఎట్లైంది చేసినవరా అన్నాడు. ఆడ నా కోసం ఏడ్చిండు. పోయినా ఒక 2-5 నిమిషాలు మంచిగా మాట్లాడిండు. తర్వాత మధు సార్ తోటి పోయిండు. అందరం షాక్ అయినాం. మేము మానిటర్ కాడ ఊపుకున్నాం, సార్ కొడతా అంటే వీడు 3 పేజీల అంటే 3 పేజీలు ఉంటాయి వీని డైలాగ్స్, ఓన్లీ వీనియే. సారు కొట్టిన కొద్ది అంత స్పాట్ డైలాగ్ కొట్టేస్తాను వీడు కూడా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక వీడి వరకు ఏడిచిన కానీ ఏమో అనుకున్నా కానీ ఇక మెచ్చుకున్నాడు, డైరెక్ట్ మెచ్చుకున్నాడు. అరే సూపర్ చేసినవరా అన్నాడు. హగ్గిచ్చిన దానికి అప్పుడు కొంచెం నేను కూడా కూల్ అయినా. తర్వాత నేను లేకుండా చేస్తావరా అన్న, చేత డాడీ నువ్వు అడవి కూర్చోబో అన్న డైరెక్ట్ అన్నాడు. ఇక నన్ను ఇక సారు చూసుకున్నాడు. ఇక మొత్తం సార్తో మంచిగా క్లోజ్ ఉన్నాడు. సార్ కూడా మీద అంటే భయం పోగొట్టింది ఫస్ట్. అరే నువ్వు చిన్న భయపడకు, ఇట్లా మంచిగా చేయాలి, ఇప్పుడు మనం ఇద్దరం అని కొంచెం ఆట ఆడుకున్నారు. అంటే అట్లా కొంచెం ఫ్రీ అయిపోయింది సార్ ఫ్రీ అయిపోయి మంచిగా చేసాడు. మేము అనుకున్నాం కానీ సార్ కూడా అవుట్పుట్ కూడా మస్తు అనిపించింది. సార్ కూడా డైరెక్ట్ సార్ కూడా మెచ్చుకున్నాడు. మధు సార్ కూడా మస్తు చేస్తాను, నేను హైదరాబాద్ వెళ్తా అది చేయని చెప్పిన వీడిని కూడా. యాక్టింగ్ స్కూల్లో నీకు కొంచెం యాక్టింగ్ అంటే ఎట్లా చేయాలి ఏంటి అని ఇంకొంచెం మంచిగా నేర్పిద్దాం, వచ్చే బేట అని అన్నాడు. ఇక సతాయించున్నది కామన్, అది కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏమైనా ఉన్నా అంటే వాడ మీద కొనుక్కున్నాకైనా అది కొనరాక ఎత్తాడు. ఇక కొనకపోతే 4 దెబ్బలు వేసిన సపరేకుంటాడు. లేకపోతే అది ఎంత ఉన్నదో దాని పైసలు ఇప్పుడు దాచుకోవడానికి ఇక అంతే. అది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. కానీ వీడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ధైర్యం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక హ్యాపీ అనిపిస్తాను. వీడు ఇప్పుడు మా వాళ్ళు ఊరికి పోయినా కానీ వీడు ఒక్క ఉంటుంది చాలు నాకు. ఎక్కువ చిన్నోని కన్నా నేను ఎక్కువ ఉంటాయి నాకు. వాడు నాకు బాగా దగ్గర ఎక్కువ ఉండడు. వీడు మీ ఇద్దరం ఇక ఎటు పోయినా మా ఇద్దరు ఇక మేమే కలిసిపోతాం ఏదైనా కానీ. వీడు ఎక్కువ అన్నాడు, ఇక బాగా ఇష్టం నాకు వీడు. అప్పట్లో మేము వీడియో చేసేటప్పుడు డబ్ స్మాష్ చేసేది. అంటే అదే డైలాగ్ను వీడు సింక్ అయ్యేటట్టు కొట్టాలి. అప్పుడు వీనికి ఆ డైలాగులు కొట్టేటప్పుడు వీనికి ఆ సినిమా డైలాగ్స్ కొన్ని అవి లిప్పు కలగపోతే అప్పుడు ఇక టేకులు కాదు, కెమెరా ఆడ పెట్టి అచ్చరాకు కొట్టరాని మీ సైడ్ కూకునేవాడు. అది ఎంత అన్న జీబీ కానీ ఇక అలా ఆ క్లిప్పుని దొరకబట్టుకొని సింక్ అయితే చేసుకొని అప్పుడు పోస్ట్ చేసేది. అప్పుడు అంటే అప్పుడు ఇక మనోడు కూడా చేసుకుంటుండే చేసేది. అంటే ఇక మన ఒక రాకపోయింది అనుకో ఆనిచ్చాడు తలకాయ కొట్టుకునేది, ఇట్లా చేసేది, ఎంతసేపు చెప్పాలి అని ఇట్లా సతాయించుకునేది. తర్వాత ఆనిచ్చాడే ప్రాక్టీస్ చేసుకొని చెప్పేది. నిద్ర వస్తుందా నీకు? నిద్ర వస్తుందా? స్కూల్ ఇంటర్వ్యూ ఆపేయాలా వద్దా? కడుక్కుంటావా? సరే ఒక పాట పాడొచ్చు కదా. పాడు, ఏదైనా పాట పాడు, మంచి పాట. రావా? సరే మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు? నాకు నీకు ఉంది కావచ్చు, నాకు లేదు. గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి? లవర్. గర్ల్ ఫ్రెండ్ అంటే వేరు, లవర్ అంటే వేరు, తెలుసా నీకు? గర్ల్ ఫ్రెండ్ అంటే బాయ్స్ని బాయ్ ఫ్రెండ్స్ అంటారు, గర్ల్ని గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. గర్ల్స్ని ఫ్రెండ్స్ లేరా? సో ఇప్పుడున్న జనరేషన్ మొత్తం పిచ్చిగా ఆలోచిస్తుంది నీలాగానే. లవర్ అంటే వేరు, గర్ల్ ఫ్రెండ్ అంటే వేరు. అర్థమవుతుందా? కాదు. ఎవరే ఇప్పుడు కాదని మీ మేడం అడుగు. సరే గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లవర్ ఉందా లేదా? సో మీ డాడీకి ఉన్న అడుగు.
కాలేజీలో లవర్ ఉంటే అడుగు మీ డాడీ ఏమో తెలియదు. చెప్పలేడు అది? ఆ? నేను అడగా. సరే మీ డాడీని ఇప్పటివరకు నువ్వేమన్నా అడిగినావా? ఉమ్. ఏం అడిగినావు? ఎక్కువ ఏం అడగలే, ఇంకా ఎందుకు ఏం అడగా. ఎందుకు? సరే ఇంటర్వ్యూలో అందరు చూస్తారు కదా, ఏమన్నా అడుగు మీ డాడీ. ఎప్పుడు అడగండి ఏం కావాలి నీకు? నీ కోరిక ఒకటి ఉంటుంది కదా, అదేందో అడుగు మీ డాడీ. నేను మంచిగా హీరో కావాలి, మంచి పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, మంచిగా ఉండాలి. అదే నా ఆశ. నీ ఆశ అంతేనా? సో డాడీ డ్రీమ్ ఏందో అడుగు. దాన్ని వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటాయి అన్న. వీళ్ళు అంటే వీనికి అంటూ ఫ్యూచర్లో డాడీ నాకు ఏం సంపాదించడం అంటే వీనికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఈ రూట్ వెళ్ళిపో డాడీ, నువ్వు ఇక కష్టపడకుండా ఇట్లా సక్సెస్ అయ్యి ఎప్పుడైనా ఒకటి చెప్తే నీకు వాడు ఎప్పుడు అడిగినా మీరు చెప్తారు. ఎంత సంపాదించినా నీకు ఎవరైనా కలిసినప్పుడు సాయం చేయరని చెప్తారు అని చెప్పు. చెప్తాడా డాడీ? చెప్తాడా? చెప్తాడు. ఏమని చెప్తాడు? అరే నువ్వు హీరో అవుడు కాదురా, 10 మందికి సహాయం కూడా చేయాలరా అని చెప్తాడు. సో అది చెయ్యాలి అంటే మనం 10 రూపాయలు సంపాదిస్తే అందులో 9 రూపాయలు పెట్టుకుని 1 రూపాయి అయినా మనం వేరేళ్ళకి ఇవ్వాలి. సరేనా? కానీ మంచిగా నేర్పిస్తున్నాం అంటే యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇట్లాంటివి పిల్లలకు నేర్పాలి. తల్లిదండ్రులను మనం నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. మీలాంటి తల్లిదండ్రులు ఉంటే ఇట్లాంటి పిల్లలు సో ఇంకా ఎదుగుతారు. అంటే వీళ్ళను అంటే ఇప్పుడు మీరు ఏంటంటే రేపు పొద్దున ఎట్లాంటి కష్టాలు పడొద్దు, ఈ సులభంగా ఉండాలి అంటే వీడికి ఉన్న హెల్త్ ఇష్యూకి, సో వాడు పెద్దగా మంచిగా ఉండాలనేది మీరు ఆలోచించి ఇట్లా చేపిస్తా ఉన్నారు. సో ఇట్లాగే మంచిగా వీడియోస్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి మంచి సినిమాలలో అంటే ఇప్పుడు చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ వేసిన పెద్దగా హీరో క్యారెక్టర్లా నేను చూడాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మా శివ స్టూడియోస్ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫైనల్గా అంటే వీడికి సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వీడిని ఎప్పటికీ ఇట్లనే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా. వీనికి హెల్త్ ఇష్యూ ఎంత ఉన్నా కూడా మీ అందరు నవ్వించుకుంటూ వాడు నవ్వుకుంటూ మీ అందరు నవ్విస్తూనే ఉంటాడు వీడు. మీరు ఇట్లనే సపోర్ట్ చేసి వానికంటూ ఒక స్టేజ్ వచ్చే వరకు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే వాడు కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా జనాలకు కూడా వాడు తోచినంత వాడు సాయం చేసుకుని వెళ్తాడు ఏదైనా. సో నెక్స్ట్ ఫెబ్లో వీడు నటించిన మూవీ రాబోతుందంటే దాన్ని కూడా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ముందు మంచి మంచి ప్రాజెక్టులు చేసుకుంటా మంచి యాక్టర్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బాయ్ రా. బాయ్. బాయ్ బాయ్.